అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 119. హాస్నీని అవాయిడ్ చేసిన విరాట్. ఇక స్టోర్లోకి వెళ్తే హాస్నీ రూమ్ బద్దలు కొట్టిన విరాట్కి హాస్నీ మహేంద్ర ఒకరినొకరు కౌగిలించుకొని పడుకోవడం చూసి అతని గుండె పగిలిపోయింది. వెంటనే కోపంగా మహేంద్రను కొట్టి హాస్నీని తీసుకొని మ్యాన్షన్కి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్పృహలోకి వచ్చి జరిగింది తలుచుకొని ఏడుస్తుండగా ఆ రూమ్లోకి వస్తాడు విరాట్ రాగానే అతనితో మాట్లాడాలనుకున్నట్టు దిగ్గున లేచిన హాసినికి రాత్రి జరిగింది గుర్తుకు రాగానే అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వస్తున్న ఏడుపును ఆపుకుంటూ తలదించుకుంది. విరాట్ అక్కడ ఉన్న కబోర్డ్లో తన థింగ్స్ వెతుక్కుంటూ, నీకు ఇంకా ఏమైనా ఇబ్బందిగా ఉందా? డాక్టర్ని పిలవమంటావా అని చిన్నగా అడిగాడు. విరాట్కి ఎదురు పడలేక తన బాధను అంతా గొంతులో అదుము పెట్టి, నాకేం కాలేదు, బాగానే ఉన్నాను, స్నానం చేసొస్తాను అని చెప్పి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళింది హాస్ని. వాష్రూమ్లోకి వెళ్తున్న హాస్ని చేయి పట్టుకొని ఆపాడు విరాట్. కానీ విరాట్ మొహంలోకి చూసే ధైర్యం లేక అతని చేతిని విడిపించుకొని వాష్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్న హాస్ని విరాట్ ఎంతసేపు ఎదురు చూసినా బయటికి రాలేదు. వాష్రూమ్ లాక్ చేసుకొని ఎంతసేపటికి హాస్ని బయటికి రాకపోవడం చూసి విరాట్ చాలా బాధపడ్డాడు. కానీ వాష్రూమ్లోకి వెళ్ళిన హాస్నికి గుండెలు బద్దలయ్యేలా గట్టిగా ఏడవాలనిపించింది. కానీ నేనేడిస్తే బయటున్న విరాట్కి బయట వాళ్ళకి వినిపిస్తుంది అన్న భయంతో 2 చేతుల్ని తన నోట్లో అడ్డు పెట్టుకొని గుండెలు అవిసేలా ఏడ్చింది. ఏడ్చి మిర్రర్ ముందుకు వెళ్ళిన హాస్నికి తన మెడ, చేతులు, చెస్ట్ పై భాగంలో ఉన్న పంటి ఘాట్లు కనిపించడంతో వాటిని తడుముకుంటూ వస్తున్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక గట్టిగా ఏడవలేక తనలో తానే నరకం చూసింది. ఈ క్షణం ఎదురుగా మహేంద్ర కనిపిస్తే అతన్ని చంపేయాలన్నంత కోపం వస్తోంది. కోపంగా తన ఒంటి మీద ఉన్న గాయాలను చూసి షవర్ కింద నిలబడి కోపంగా వాటి మీద రుద్దుతూనే ఉంది. మెడ చుట్టూ ఉన్న గాయాలు మంటగా ఎర్రబడే వరకు రుద్దిన చేతులు నొప్పి పుట్టి అలసిపోయే వరకు తన చేతులు, మెడ, మొహం అంతా రుద్దుతూనే ఉంది. తన శరీరాన్ని రుద్ది అలసిపోయిన హాస్ని ఆలోచనలో షవర్ కింద అలానే నిలబడిపోయింది. ఇప్పుడు నేను ఎవరిని ద్వేషించాలి? నా పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకున్న మహేంద్రనా, లేక మాటలతో మాయ చేసి పార్టీ అరేంజ్ చేసిన స్మితనా, లేదా మహేంద్రకి అవకాశం ఇచ్చిన నన్నా? ఎవరిని అడగాలి? ఎవరిని ద్వేషించాలి నేను అని తనలో తానే అనుకుంటూ ఆ షవర్ నుండి కారుతున్న నీళ్ళల్లో తన కళ్ళీలను కలిపేసింది హాస్ని. ఒక్కసారి తను స్మిత విల్లాకి వెళ్ళకముందు టైంకి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. కానీ అది జరగదని ఆమెకు తెలుసు. తన జీవితంలో కోలుకోలేని నష్టం ఆమెకు జరిగిపోయిందని బాధపడింది హాస్ని ఎంతకో బయటికి రాకపోయేసరికి గట్టిగా వాష్రూమ్ డోర్ కొట్టాడు విరాట్. కానీ హాస్ని నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో తన భుజంతో వాష్రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చిన విరాట్కి షవర్ కింద నిలబడి శూన్యంలోకి చూస్తున్న హాస్ని కనిపించింది. ఆమెను అలా చూడగానే విరాట్ గుండె బరువు ఎక్కింది. వెంటనే వెళ్ళి టవల్ తీసుకొచ్చి తనకు చుట్టి షవర్ ఆఫ్ చేశాడు. విరాట్ స్పర్శ తనకి తగలగానే ఉలికిపడ్డ హాసిని టవల్ తనకు చుడుతున్న విరాట్ని చూసింది. కనీసం అతని మొహంలో చూసే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఏడుపు ఆపుకుంటున్న హాసినికి గుండె అదురుపడుతుండడం గమనించిన విరాట్ వెంటనే ఆమెను ఎత్తుకొని వెళ్ళే బెడ్ మీద పడుకోబెట్టాడు. మరొక మగాడి దగ్గర ఉన్న తన భార్యను చూసి ఇంకా కూడా సేవలు చేస్తున్న విరాట్ జీవితంలో తను ఉండటం కరెక్ట్ కాదనుకున్న హాస్ని గట్టిగా ఏడుస్తూ వెక్కిల మధ్య, విరాట్ గారు, మనం విడాకులు తీసుకుందాం అని చెప్పింది హాస్ని అన్న మాట వినగానే విరాట్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. విడాకులిచ్చి ఎక్కడికి వెళ్తావు? వాడితో పోతావా అని అన్నాడు విరాట్ అన్న మాటకి షాక్ అయింది హాస్ని. ఆమె నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. హాస్ని మాట్లాడకపోవడం చూసి, అంటే నువ్వు నిజంగానే వాడితో కలిసి వెళ్ళాలనుకుంటున్నావా? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నీకు నాతో ఉండాలనిపించలేదా? మొత్తానికి నువ్వు అనుకున్నట్టే సాధించావన్నమాట అని కోపంగా అంటున్న విరాట్ మాటలకి హాస్ని శరీరం అంతా వణికిపోయింది. విరాట్ మాటలు తన గుండెని చెప్పలేనంత గాయం చేస్తూ ఉంటే బెదురుతున్న కళ్ళతో అతన్ని చూసింది హాస్ని. చూడు హాస్ని,
నీకు వాడికి మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. నువ్వు చచ్చినా బతికినా ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఈ మ్యాన్షన్లోనే ఉంటావు, ఉండాలి కూడా. మైండ్ ఇట్ అని కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్. విరాట్ మాటలకి హాస్ని నోట్లో నుంచి మాట కూడా రాలేదు. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు పక్కకు రాలిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా తన కన్నీళ్లు ఆపలేకపోయింది. సీలింగ్ని చూస్తూ బాధగా, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు విరాట్ గారు. నేను మహేంద్రని కోరుకోవటం లేదు, అతని దగ్గరికి వెళ్ళాలనుకోవడం లేదు. స్పృహలో ఉన్నంత వరకు మీరు వచ్చి కాపాడతారని ఎదురు చూస్తూనే ఉన్నాను అని అనుకుంటున్న హాస్ని గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. నిజానికి హాస్ని తన మహేంద్ర చేతిలో తన శీలం కోల్పోయిందన్న ఒకే ఒక్క భావనతో విరాట్ జీవితంలోనూ ఉండే అర్హత లేదని విడాకులు తీసుకోవాలనుకుంది. అంతేకాని మహేంద్ర దగ్గరికి వెళ్ళాలనుకోలేదు. ఆలోచన మధ్య డ్రగ్ ప్రభావం ఇంకా పోకపోవడంతో గాఢ నిద్రలోకి జారుకుంది హాస్ని. ఆ నిద్రలోనే ఆమెకు కాస్త స్వాంతన కలిగింది. మెలకువ వచ్చి చూడగానే చుట్టూ చీకట్లు కనిపించాయి. టైం చూసిన హాస్ని నైట్ 8 అవ్వడం కనిపించడంతో, ఉదయం నుంచి పడుకొనే ఉన్నానా, మరి విరాట్ గారు రూమ్లోకి రాలేదా అని అనుకుంటూ చుట్టూ చూసింది. తన ఒంటి మీద టవల్కి బదులు నైట్ డ్రెస్ ఉండటం చూసి విరాట్ డ్రెస్ చేంజ్ చేశాడని అనుకున్న హాస్ని విరాట్ వచ్చాడేమోనని రూమ్లో నుంచి బయటకు వచ్చి చూసింది. కానీ ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా కనిపించడంతో మౌనంగా రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. 1 గంట ఆగిన తర్వాత సైలెంట్గా ఆ రూమ్లోకి వచ్చింది సరిత. హాస్ని మేడం అని చిన్నగా పిలిచిన సరిత పిలుపుకి వచ్చింది విరాట్ కాదని అర్థమయ్యి బాధపడిన హాస్ని కళ్ళు తెరవలేక అలానే పడుకుంది. సరిత వెళ్ళిపోయిన తర్వాత విరాట్ కోసం ఎదురు చూస్తూ ఆ రాత్రంతా గడిపేసింది. తెల్లారినా విరాట్ రాకపోవడంతో, విరాట్ గారు ఎక్కడున్నారు, తాను ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళడుగా, నేను ఈ స్థితిలో ఉన్నానని తెలిసి కూడా వదిలేసి వెళ్ళారంటే ఖచ్చితంగా నన్ను ఆయన అవాయిడ్ చేస్తున్నారా అని అనుకుంది హాస్ని. హాస్ని రూమ్లోకి కంగారుగా వచ్చిన సరితను చూసి, ఏమైంది అని అడిగింది. సరిత మాటల ద్వారా విరాట్ రాత్రంతా ఇంకో రూమ్లో పడుకున్నాడని, ఎర్లీ మార్నింగే ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసిన హాస్ని ఆశ్చర్యపోయింది. విరాట్ కావాలని తనని అవాయిడ్ చేస్తున్నాడని అర్థం చేసుకొని మౌనంగా తలదించుకుంది. కిందకు వచ్చిన హాస్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ ఏడుస్తుండటం చూసి సరిత, సూరజ్ షాక్ అయ్యారు. కళ్ళ నుంచి కారుతున్న నీళ్లను పట్టించుకోకుండా నోటి నిండా టిఫిన్ కుక్కుతూ వింతగా ప్రవర్తించడం చూసి వాళ్ళిద్దరూ చాలా ఆందోళన పడ్డారు. ఒకరినొకరు కంగారుగా చూసుకున్నారు. కానీ హాస్ని మాత్రం వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వచ్చేసింది. విరాట్ కావాలని హాస్నిని అవాయిడ్ చేస్తున్నాడా? విరాట్ దూరం పెట్టడంతో హాస్ని ఎలాంటి డిసిషన్ తీసుకోనుంది? సరిత, సూరజ్ ఏం జరిగిందో తెలుసుకుంటారా? విరాట్ అసలు ఎక్కడికి వెళ్ళాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.